వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. సో మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ని ఉచితంగానే అందిస్తున్నామండి. ఓకే, సో కొంచెం నాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల ఈ వీక్ కంప్లీట్గా నేను ఒక క్లాస్ కూడా ఇవ్వలేకపోయాను. ఓకే, సో డోంట్ వరీ అండి. సో ఇక్కడ కవర్ అవ్వాల్సిన టాపిక్స్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీక్ అంటే దాదాపుగా 16-17 ఆ డేట్ నుంచి నేను నెక్స్ట్ క్లాస్ మీకు పోస్ట్ చేస్తానండి. ఓకే, సో ఈ లోపల వరకు మనం టాపిక్ ఎంతవరకు అయితే కంప్లీట్ అయ్యావో ఆ టాపిక్ ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండండి. కొంచెం వేరే వర్క్స్ ఉండడం వల్ల నేను క్లాస్ మీకు అందించలేకపోతున్నాను. ఓకే, సో దానిలో భాగంగానే ఈరోజు మనం చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారండి, అసలు గ్రూప్ 2 అనే దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి సో అనేదని అడుగుతున్నారు. కాబట్టి సో ఒక 5 minutes దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 2. ఓకే, సో చాలా మందికి మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ చేయాలనే ఆశ చాలా మందికి ఉంటుందండి. సో బట్ కాకపోతే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాటిలో మొట్టమొదటి ఫినాన్స్ ప్రాబ్లం. ఓకే, సో వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఎట్లాగైనా సరే గవర్నమెంట్ జాబ్ కోసం చదవాలి అని. బట్ వాళ్ళకి మెయిన్ వచ్చేసి ఫినాన్స్ అంటే వెనక ఎటువంటి సపోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు డిగ్రీస్ కానీ పీజీస్ కానీ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక వృత్తిలోకి వెళ్ళిపోయి ఎక్కడో దగ్గర జాబ్ చేస్తూ, ఓకే, సో గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళ గురించి కానీ. ఓకే, సో నెక్స్ట్ వీడికి ఆర్థికంగా అంత ఫినాన్స్ పరంగా మంచిగా ఉంటుంది. బట్ వాడు ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం ద్వారా, ఓకే, సో ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం ద్వారా చదివే బ్యాచ్ ఉంటారండి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్, అటు జాబ్ చేస్తూనే వీళ్ళు సీరియస్ అభ్యర్థులండి. ఒక పక్క జాబ్ చేస్తూనే ఉంటారు, ఎంతో సీరియస్గా ఏపీపీఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటారండి. ఏపీపీఎస్సి ఆ టీఎస్పీఎస్సి ఏదైనా సరే పబ్లిక్ సర్వీస్ మన తెలుగు రాష్ట్రాల్లో. ఓకే, సో నెక్స్ట్ స్టూడెంట్స్ అప్పుడే ఫ్రెష్గా బీటెక్ అయిపోయో లేక వాళ్ళకి డిగ్రీస్ అయిపోయి ఏదో ఒకటి అయిపోయి ఫ్రెష్గా వాళ్ళు ఉండేసి అంటే 2020 పాస్డ్ అవుట్ కానీ 2019 పాస్డ్ అవుట్ కానీ ఇక్కడ ఉండే అభ్యర్థులండి. సో 2019 పాస్డ్ అవుట్. ఓకే, సో ఇటువంటి అభ్యర్థుల్లో చాలా మంది సీరియస్గా ఉంటారండి, నేను ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఈ అభ్యర్థులు కానీ. నెక్స్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకునే వాళ్ళు కానీ. నెక్స్ట్ దాదాపుగా ఏజ్ ఎండింగ్ వస్తుందండి, 44, 43 ఈ ఏజ్కి వచ్చే సమయంకి వీళ్ళు కూడా ఏదో నోటిఫికేషన్ పడింది కదా అని రాద్దామంటారే కానీ బట్ వీళ్ళు సీరియస్గా ప్రిపేర్ అయ్యే అవకాశం లేదండి. ఓకే, సో మనం మెయిన్గా ఈ క్రైటీరియాని తీసుకున్నాము. సో దీంట్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ఎందుకు వీటి గురించి చెప్తున్నానంటే చాలా మంది అభ్యర్థులు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, సో నోటిఫికేషన్ పడంగానే వాళ్ళు రిలీజ్ చేస్తారండి. 15 లక్షల మంది అభ్యర్థులు దీనికి అప్లై చేశారు. మనం రీసెంట్గా గ్రామ సచివాలయం చూసాం, దాదాపుగా 22 lakhs మంది దానికి అప్లై చేయడం జరిగింది. సో ఒక అభ్యర్థి అనే వ్యక్తి ఎలా అంటే, సో 22 లక్షల మంది రాస్తున్నారు, సో నాకు వస్తుందా రాదా అనే క్వశ్చన్ మార్క్ ఫస్ట్ వాళ్ళు రైజ్ అవుతుందండి. సో ఈ యొక్క నెగిటివ్ థింకింగ్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసివేయాలండి మనలో నుంచి. ఓకే, సో దానికోసమే మనం ఇది చెప్తున్నాము, కొంచెం జాగ్రత్తగా వినండి. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఎలా సాధించాలి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం ఈరోజు చర్చించబోయే అంశం అండి. ఓకే, సో చూడండి, ఫినాన్స్ వాళ్ళకి సరిగా లేక వాళ్ళు ఏదో ఒక జాబ్ చేస్తూనే దీనికి ప్రిపేర్ అవుతాం అనుకుంటారండి. బట్ వాళ్ళు సరిగ్గా ఆ సిలబస్ని అంటే అప్డేట్ సిలబస్ అనేది అందుకోలేకపోతారండి. ఏదో పాత మెటీరియల్ ఒకటి తీసుకుంటారు, దానిందే చదివిందే చదువుతూ ఉంటాడు. తీరా వాడు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అప్డేట్ వచ్చిన టాపిక్ని వాడు అందుకోలేక, సో నాకు ఇంకా జాబ్ రాలేదు, నేను ఎంత చదివిననే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి. సో వీళ్ళు కానీ ఫోర్స్ మీద చదివే వీళ్ళ వల్ల యూజ్ ఏం లేదండి. వాళ్ళ ఇంట్లో డబ్బు ఉంటుంది మంచిగా, సో రే నువ్వు గ్రూప్ 1 కొట్టు లేదా గ్రూప్ 2 కొట్టమంటే సో వాడు ఏదో వాళ్ళ కోసం ఆనందంగా పుస్తకాలు తీసుకెళ్ళి ఇన్స్టిట్యూటో లేకపోతే ఇంట్లో చదువుతుంటాడు తప్ప వీళ్ళ వల్ల నో యూజ్ లేండి. బట్ వీడు ఖచ్చితంగా ఎగ్జామ్కి మాత్రం అప్లై చేసి తీరుతాడు. నెక్స్ట్ జాబ్ ప్లస్ ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ఎవరైనా సరే జాబ్ చేస్తూ అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాల్లోనే ఉంటూ మంచి అంటే కొంచెం గ్రూప్ 4 కానీ గ్రూప్ 3 కానీ ఇటువంటి ఉద్యోగాలు చేస్తూ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ వీళ్ళు ట్రై చేయడానికి చూస్తారండి. సో వీళ్ళు కానీ ఓకే, సో ఫ్రెష్ స్టూడెంట్స్ అంటే అప్పుడే పాస్డ్ అవుట్ అయిన విద్యార్థులు కానీ వీళ్ళందరినీ కలుపుకుంటే అభ్యర్థులు బాగా గమనించండి, ఇటువంటి ఇన్ని క్రైటీరియా వాళ్ళు మొత్తం కలుపుకుంటే మనకి దాదాపు ఒక 6 lakhs అనుకోండి, 6 లక్షలు.
మొత్తం అభ్యర్థులు ఎంతమంది అప్లై చేశారండి ఎగ్జామ్కి? 6 లక్షల మంది అప్లై చేశారు. రైట్, బాగానే ఉంది. అయితే నిజానికి ఈ 6 లక్షల మంది విద్యార్థుల్లో ఎంతమంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం అండి. ఓకే, సో పోస్టులు చూస్తే 800 కానీ లేదా 500 కానీ లేదా 400 కానీ ఇలా ఉంటాయి పోస్టులు. మెయిన్గా చాలామంది విద్యార్థులు భయపడేది ఎక్కడంటే, సో పోస్టులు చూస్తేమో 800 ఉన్నాయి, బట్ ఇక్కడ అప్లై చేసిన వాళ్ళని చూస్తే మాత్రం 6 లక్షల మంది ఉన్నారు. ఓకే, సో ఈ ఇంత డిఫరెన్స్ తోటి వీళ్ళు జాబ్ మనకు వస్తుందా రాదు అనేది చాలామంది అభ్యర్థులు నెగిటివ్ ఆలోచనలు చేస్తుంటారండి. ఓకే, సో ఒకసారి చూసుకోండి, ఈ యొక్క క్రైటీరియాలో అంటే వాళ్ళు నిజంగా అప్లై చేయనండి, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ మీద అప్లై చేయనండి, మొత్తానికి జాబ్కి అయితే అప్లై చేస్తారు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఈ 400 పోస్టుల్లో ఈ 400లో మనకి జాబ్ ఉందా లేదా, ఈ 400లో మనకు ఒక ప్లేస్ ఉందా లేదా అనేది ఇది మాత్రమే ఆలోచించాలి. కానీ మీరెవరు కూడా ఈ 6 lakhs 7 lakhs 8 lakhs అనేది కూడా ఏ ఒక్కరు కూడా దాని గురించి మీరు ఆలోచించొద్దండి. ఓకే, సో జాబ్ కొట్టే వాళ్ళకి జాబ్ కొట్టిన వాళ్ళకి ఒకటే డిఫరెన్స్ అండి. వాడు జాబ్ కొట్టిన వాడు ఈ 400లో ఖచ్చితంగా నాదొక ప్లేస్ ఉందనుకొని వాడు చదువుతాడు. జాబ్ కొట్టిన వాళ్ళు ఈ యొక్క ఫిగర్ని చూసేసి భయపడుతూ ఉంటారు. ఓకే, సో ఇది మెయిన్ డిఫరెన్స్. సో అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. సో మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క ఫిగర్ని అనేది మీరు కౌంట్ చేయొద్దు. ఓకే, రైట్. ఎంతమంది అభ్యర్థులు అప్లై చేసినా మనకేంటండి కరెక్ట్గా సబ్జెక్ట్ ఉంటే మనదే ర్యాంక్. నెక్స్ట్, ఓకే, అసలు ఏమేమి ఉంటాయి ఈ పేపర్లో, ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. సో మనం మెయిన్గా ఇక్కడ గ్రూప్ 2 గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడదామండి. సో మొట్టమొదటిగా మనం చూసుకుంటే పేపర్ 1 దీంట్లో జనరల్ స్టడీస్ ఉంటుందండి. జనరల్ స్టడీస్ అంటే సో ఇది ఒక ఓషన్ లాంటిదండి. ఓకే, సో ఈ ఓషన్లో మనం ఉంటామా లేదా అనేది తర్వాత విషయం, కానీ మనం ఎంతవరకు చదివేద్దాం అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఒకసారిగా అబ్జర్వ్ చేద్దామండి అసలు పేపర్ 1లో ఏముంటాయి అనేది. సో ఫస్ట్ దాన్ని చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అండి, కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఏమేమి చదవాలి, ఇది చాలామంది అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది కూడా చూడండి. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనం పిచ్చి పిచ్చిగా ఏ పడితే చదువుకుంటే మనం రేస్లో ఉండమండి. ఓకే, సో వేటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, అసలు న్యూస్ పేపర్ను ఫాలో అవ్వాలా, లేకపోతే న్యూస్ ఛానల్స్ ఫాలో అవ్వాలా, లేకపోతే రెగ్యులర్గా జరిగే అంశాల మీద మనం దృష్టి సాధించాలని కొన్నిటి మీద కానీ మనం ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేస్తే కరెంట్ అఫైర్స్ అనేది మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చండి. ఓకే, సో వీటిలో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది, అభ్యర్థులు గుర్తుంచుకోనండి. ఫస్ట్ వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనగానే ప్రాంతీయ అంశాలు. రైట్, నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు, నెక్స్ట్ జాతీయ అంశాలు, నెక్స్ట్ ప్రపంచంలో జరిగే విషయాలు. గుర్తుంచుకోనండి, ఫస్ట్ వీటి గురించి చూద్దాం. కరెంట్ అఫైర్స్లో ప్రాంతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, ప్రపంచంలోని అంశాలు అంటే మనం వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ప్రాంతీయ అంశాలు అని కానీ మనం డిస్కస్ చేస్తే కేవలం మీరు ఎవరో జగన్ వచ్చేసి రిమైనింగ్ టీడీపీ వాళ్ళని తిట్టారనో, లేకపోతే టీడీపీ వాళ్ళు వచ్చేసి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారనో, ఇటువంటి సోది కబుర్లు మీరు ఎక్కువ కూడా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయొద్దండి. అవి అసలు వాటి వల్ల యూజ్ ఎటువంటిది ఉండదండి. ఓకే, సో ప్రాంతీయ అంశాలు అంటే మీరు మెయిన్గా చూసుకుంటే ఒక జిల్లాకి కానీ లేదా ఒక మండలానికి కానీ ఆ భౌగోళిక ప్రాంతంలో మన రాష్ట్రంలో సపోజ్ మనం ఏపీ తీసుకున్నాం అనుకోండి, మన ఆంధ్రప్రదేశ్లో దాంట్లో జిల్లాలు ఉన్నాయి, జిల్లాల్లో మండలాలు ఉన్నాయి, మండలాల్లో గ్రామాలు ఉన్నాయి. ఓకే, సో వీటి వంటి అంశాల్లో ఎక్కడైనా సరే పర్యావరణానికి సంబంధించి ఏమన్నా జరిగినాయా, ఓకే, సో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఎవరైనా తీసుకున్నారా అంటే ఎవరైనా వాటి కోసం పాటుపడుతున్నారా, ఇటువంటి అంశాలు మనం తీసుకోవాలండి. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే మన సోలార్ నుంచి ఏమైనా తీసుకునే అంశాలు మన యొక్క ఊర్లలో కానీ లేదా మన జిల్లాల్లో కానీ జరిగినాయా, ఇవి ఏవైనా జరిగితే ముందు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అటువంటి వాటి మీద అండి. ప్రాంతీయ అంశాలు అంటే గుర్తుంచుకోనండి, ప్రాంతీయ అంశాలు అంటే మన ప్రాంతాల్లో జరిగే మెయిన్ ఇంపార్టెంట్. వీటిల్లో మనం అంటే కొంచెం ఫేమస్ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మంచిగా రచనలు రాసే ఆథర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ యొక్క మరణాలు కానీ లేదా వాళ్ళకి ఏదైనా అవార్డులు వచ్చినాయి అనుకోండి, అటువంటి అవార్డులు వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఓషన్ కాబట్టి దాంట్లో మెయిన్గా మనం ఏం చదవాలనేది మనకు ముందు ఒక ఐడియా అనేది క్లియర్గా ఉండాలి. ఓకే, సో ప్రాంతీయ అంశాలు. నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు అంటే
మన రాష్ట్రంలో ఏవైనా సరే వేరే గవర్నమెంట్ కానీ వేరే ప్రభుత్వాలను చేయకుండా మనం అటువంటి అడ్వాన్స్డ్ కానీ ఏమన్నా చేస్తుంటే వాటిని మనం రాష్ట్రీయ అంశాల్లో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. సో రాష్ట్రీయ అంశాలు అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా చెప్పుకుంటే పాస్ట్ 10 daysలో ఏదైతే ఏపీ గవర్నమెంట్ ఉందో, మన రాష్ట్రం గురించి చూస్తే ఏపీ గవర్నమెంట్ ఉందో, ఈ కరోనా యొక్క దాంట్లో మనకి ఒకవేళ కరోనా వచ్చి తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం దారిన పడి ఏదైనా ఇబ్బందులు కానీ జరిగితే సో అటువంటి పోస్ట్ కరోనాకు సంబంధించిన వ్యక్తులను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. అది ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశం మన రాష్ట్రం. ఇక్కడ మనము అది వైఎస్ఆర్ గవర్నమెంటా టీడీపీ గవర్నమెంట్ గురించి కాదండి మనం చూడాల్సింది, ఆ పథకం గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఎవరికైతే కరోనా వస్తుందో ఆ కరోనా వచ్చి తర్వాత తగ్గిన తర్వాత కూడా ఆ వ్యక్తి కానీ మళ్ళీ వ్యాధి బారిన పడితే అతన్ని తీసుకొని వచ్చేసి ఆరోగ్యశ్రీలో చేర్చడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి మన రాష్ట్రీయ అంశాలు. అదేవిధంగా మా ఇండియా మొత్తం మీద అంటే భారతదేశం మొత్తంలోనే కరోనా వచ్చిన వ్యక్తిని ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసినందుకు కూడా మన యొక్క అంత గొప్ప ప్రభుత్వం ఈ యొక్క ఏపీదండి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ గొప్ప ప్రభుత్వం అంటే నేను అనేది వైఎస్ఆర్ని నేను చెప్పట్లేదు, నేను చెప్తుంది కేవలం రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాత్రమే అభ్యర్థులు గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే రీసెంట్గా ఇప్పుడు మనకి బోన్స్ ఉంటాయి కదండి, ఈ బోన్స్ మధ్య మనకి బ్లడ్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో ఆ నేర ఉందో సో వాటి యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. ఓకే, సో ఇండియాలోనే ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి రాష్ట్రంలో అది కూడా ఆంధ్రప్రదేశ్లో అమలుపరచడం గొప్పతనం అండి. ఓకే, సో ఇటువంటి అంశాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ జాతీయ అంశాలు. జాతీయ అంశాలు అంటే ఒకసారి గుర్తుంచుకోనండి, ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు మన దేశం ఉందండి ఇండియా. జాతీయ అంటే మన దేశానికి సంబంధించింది కాబట్టి ఇండియా రీసెంట్గా బంగ్లాదేశ్కి కొన్ని గుర్రాలని కొన్ని కుక్కలను ఇచ్చిందండి. ఓకే, సో గుర్తుంచుకోండి, ఇది ఇండియా, ఓకే, ఇక్కడ ఏమన్నా బంగ్లాదేశ్ ఉంది అనుకోండి. ఓకే, సో ఈ బంగ్లాదేశ్కి మన యొక్క భారతదేశము కొన్ని, ఎందుకంటే ఎప్పుడు కూడా చైనా అనేది మన చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నింటిని కూడా చైనా మంచిగా చేసుకొని భారతదేశం మీద ఎప్పుడైనా సరే యుద్ధం చేయాలనే ఒక ఆలోచనతో చైనా ఉంది కాబట్టి సో మన భారతదేశం ఏం చేస్తుందంటే మన చుట్టుపక్కల చిన్న దేశాలు మనకు అనుకూలంగా ఏవైతే ఉంటాయో అటువంటి బంగ్లాదేశ్ కానీ పక్కనున్న మయన్మార్ కానీ మనకి శ్రీలంక కానీ ఇటువంటి దేశాలతోటి, అదేవిధంగా ఈ మాల్దీవ్స్ ఉన్నాయి చూడండి, అటువంటి వాటితో కానీ కొన్ని సత్సంబంధాలు తీసుకొని అంటే మన ద్వారా వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఇవ్వటం కానీ వాళ్ళకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మన గవర్నమెంట్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ అనేది సహాయం చేయటం అనమాట. సో ఆ అంశంలోనే రీసెంట్గా 2 days బ్యాక్ ఏదైతే బంగ్లాదేశ్ ఉందో దానికి ఇండియా తరపు నుంచి అశ్వాలను అదేవిధంగా కొన్ని కుక్కలను ఇవ్వడం జరిగిందండి. సో కామెడీగా తీసుకోకండి, సో గుర్రాలు కుక్కలు ఇస్తే ఇది పెద్ద ఇష్యూ అని మీరు అనుకోవచ్చు. సో ఇది ఇంటర్నేషనల్ అంటే జాతీయ అంశాల్లో చాలా ఇంపార్టెన్స్ ఉందండి దీనికి. ఎందుకంటే శత్రు దేశాలు వచ్చేసి అంటే చైనా అనేది ఈ బంగ్లాదేశ్ని మంచి చేసుకుంటుంది కాబట్టి సో వీళ్ళకంటే ముందే మనం ఆ దేశంతో కొంచెం మంచి రిలేషన్షిప్ కానీ మెయింటైన్ చేస్తే మనం ఖచ్చితంగా రేపు ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఇక్కడున్న శ్రీలంక కానీ ఇక్కడున్న మాల్దీవ్స్ కానీ ఇంకా రిమైనింగ్ అయితే బంగ్లాదేశ్ కానీ మయన్మార్ కానీ మనతోటి సహాయం చేయడానికి వస్తాయండి. ఓకే, సో ఇవి కుక్కలంటే మామూలుగా వీధుల్లో తిరిగే పిచ్చి కుక్కలు కాదండి. కుక్కలంటే మనం ఏవైనా సరే ఇప్పుడు చూస్తూనే ఉన్నామండి, మనం ఒక ఆర్మీ వాళ్ళు కానీ లేదా కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వీళ్ళు అక్కడ రోడ్లలో తీసేసి అక్కడ మైనింగ్ బాంబ్స్ కానీ వీళ్ళు పెడుతూ ఉంటారు కదండి. సో వీళ్ళు వెళ్ళే కంటే ముందు ఈ యొక్క కుక్కలను వదులుతారండి, పిచ్చ ట్రైనింగ్ ఇచ్చుంటారండి వాటికి. ఓకే, సో ఆ స్మెల్స్ అవన్నీ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ముందుగానే ఇక్కడ పలానా ఏరియాలో పలానా వస్తువు ఉందని చెప్పేసి కుక్క అనేది పసిగడుతుందండి. ఫుల్ ట్రైన్డ్ అనేవి. ఓకే, సో అవి ఆ కుక్కలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గుర్రాలు కూడా అశ్వదాలు కొన్ని ఏరియాల్లో మనం కొండలు ఈ ప్రాంతాలు ఉంటాయి చూడండి, ఆ ప్రాంతాల్లో అన్ని వెహికల్స్ వెళ్ళలేవు కాబట్టి అటువంటి కొండలను కూడా ఎక్కగలిగే అశ్వాలు అంటే గుర్రాలు మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం అనేది తయారు చేసుకుని ఉంది కాబట్టి సో వీళ్ళకి అది ఇవ్వడం జరిగిందండి. మనకి బిట్ ఎలా అడుగుతాడంటే ఇటీవల భారతదేశ ప్రభుత్వము ఏ దేశానికి గుర్రాలను అదేవిధంగా కుక్కలను ఇచ్చిందని అడుగుతారండి. ఏ బంగ్లాదేశ్, బి మయన్మార్, సి మాల్దీవ్స్, డి ఇంకొక కంట్రీ ఏదో ఒకటి ఇస్తారండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇటువంటి అంశాలు ఏవైతే ఉంటే మన ఇండియా చుట్టూ ఈ మాల్దీవ్స్ కానీ ఇక్కడ జరిగే ఈ యొక్క మలబార్ ప్రాంతాలు ఉన్నాయి కదండి, ఆ ప్రాంతాల్లో జరిగే విన్యాసాలు కానీ లేదా మనకు ఆస్ట్రేలియాతో కానీ ఇట్లా మిగతా దేశాలతో ఏవైతే సత్సంబంధాలు మనం కలిగి ఉంటాయో అంటే
అంటే మనకు అనుకూలంగా జరిగే ఉంటాయో అటువంటి అంశాలన్నింటినీ మీరు కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అవి జాతీయ అంశాలు. అంతే తప్ప మీరు ఆ న్యూస్ పేపర్ ఒకటి ఓపెన్ చేసేసి పిచ్చి వాళ్ళంతా మాట్లాడుతుంటారండి. ఓకే, సో అవి అంశాలు మీరు పట్టించుకోవద్దు. మీరు ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎగ్జామ్ కొట్టాలంటే మీకు జాతీయ అంశాలు అంటే వీటి గురించి మాట్లాడాలి మీరు. ఓకే, సో అదేవిధంగా మీకు ఇంతకుముందు కూడా నేను క్లాస్ చేస్తానని చెప్పానండి, ఇంకా చేయలేదు దాని గురించి. ఇక్కడ చెప్పాను కదండి, ఇదేమో పాక్, ఇదేమో ఇట్లా ఇరాను, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ చెప్పాను కదండి. సో ఇక్కడ చబహార్ పోర్ట్ అని మీకు చెప్పానండి. సో అది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను జస్ట్ వాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఈ చబహార్ పోర్ట్ అనేది దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే యాక్చువల్లీ అది మన దేశానికి సంబంధించింది కాదండి. ఓకే, సో అది వేరే కంట్రీలో ఉన్నా కూడా చైనా అనేది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చైనా అనేది ఈ యొక్క పాకిస్తాన్కి ఇక్కడ గాద్వార్ అని ఒక పోర్ట్ ఉంటుందండి. ఓకే, సో ఆ పోర్టుకు నిధులు ఇచ్చేసి చైనా వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ యొక్క పాకిస్తాన్ సహాయంతో ఇటు నుంచి కూడా మన ఇండియా మీద దాడి చేసే అవకాశం ఉందండి. అందువల్ల ఈ పోర్టుకు డబ్బులను కూడా చైనా పెడుతుంది. ఇంకొకటి ఇక్కడ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ఉందో ఈ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏ వస్తువులైనా సరే మనకు రావాలంటే మ్యాక్సిమం అది పాకిస్తాన్ మీద నుంచే రావాలండి. ఓకే, సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏమైనా వస్తువులు వస్తే వాటిని మాత్రం పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలోకి అలౌ చేస్తారండి. బట్ కాకపోతే మన ఇండియా వాళ్ళ ప్రోడక్ట్ ఇప్పుడు ఈ పెన్ను నేను తయారు చేశాను అనుకుని ఈ పెన్ను నేను ఆఫ్ఘనిస్తాన్కి పంపించాలంటే ఖచ్చితంగా ఈ కారిడార్లో వాడు ఒప్పుకోడండి. ఓకే, సో ఒప్పుకోకుండా వాడు ఏం చేస్తాడు, ఈ దిగుమతులను అయితే తీసుకుంటున్నాడు కానీ ఎగుమతుల్ని ప్రోత్సహించట్లేదు. ఎందుకంటే దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒకసారి ఎకానమీ టైప్లో మీరు ఆలోచించండి. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి చూడండి, ఈ పెన్ను ఆఫ్ఘనిస్తాన్లో తయారైంది. ఓకే, సో ఇది ఆఫ్ఘనిస్తాన్లో తయారయ్యి ఇండియాకి వచ్చిందండి. అంటే ఇండియాలో ఉన్న 10 రూపీస్ అనేవి ఎక్కడికి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాయి. ఓకే, సో అంటే మన దగ్గర ఉన్న సంపద అనేది వేరే కంట్రీకి వెళ్ళింది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ క్లాత్ని ఇక్కడ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేశానండి. సో దీన్ని నేను ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో అమ్మాలన్నప్పుడు ఈ పాకిస్తాన్ అనేవాడు దీన్ని నన్ను అక్కడ పోనివ్వడండి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎకనామిక్గా కూడా మనల్ని దెబ్బతీయాలనే అంశము ఇక్కడ పాకిస్తాన్కి ఉంటుందండి. నేను ఈ వస్తువు తయారు చేసి పెట్టుకున్నానండి. ఓకే, సో ఈ వస్తువు తయారు చేసి పెట్టుకుని ఏ ఒక్క వ్యక్తికి అమ్మకపోతే సో దీనికైనా ఖర్చు ఎంత అయితే ఉందో నేను ఆటోమేటిక్గా నేను అనేది లాస్లో పడిపోతానండి. ఓకే, సో అలా చేయాలని ఈ పాకిస్తాన్ అనేది చూస్తూ ఉంటుంది. ఓకే, సో ఇటువంటి అంశాలు మనకి జాతీయ అంశాల్లో మనం గుర్తుంచుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఇకపోతే ప్రపంచం అండి. ప్రపంచం అంటే ఇప్పుడు హాట్గా ఉన్న అంశం ఏంటండి, ప్రపంచం. రైట్, మీరు చూస్తూనే ఉన్నారండి రీసెంట్గా రష్యా యొక్క శాంతి ఒప్పందం. ఓకే, సో ఎలా అడుగుతారంటే అండి మనకి బిట్లో అంటే మనం ప్రపంచ అంశంలోకి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్లో ఇటీవల రష్యా, ఓకే జాగ్రత్తగా ఆలోచించండి, ప్రపంచ అంశంలో ఇటీవల రష్యా ఏ 2 దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదర్చడం కోసం వాళ్ళ యొక్క సైన్యాన్ని అంటే రష్యా యొక్క సైన్యాన్ని 2000 మందిని దాదాపుగా 5 సంవత్సరాల పాటు అక్కడ గొడవ ఎక్కడైతే జరుగుతుందో ఆ 2 దేశాల మధ్య మోహరించడం జరిగిందని అడుగుతాడండి. ఓకే, సో ఒకసారి చూడండి, అర్మేనియా అదేవిధంగా అజర్బైజాన్. ఓకే, మనం ప్రపంచం అంశంలో చూస్తున్నామండి అర్మేనియా వర్సెస్ అజర్బైజాన్. ఒకప్పుడు ఏంటంటే ఈ రష్యా, ఇప్పుడైతే మనం రష్యా అంటున్నాం కానీ ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ అంటామండి. ఓకే, సో ఎన్నో దేశాలు కలిపి అదొక స్ట్రాంగ్ కంట్రీగా ఉన్న సమయంలో సో వీళ్ళకి చాలా గొడవలు వచ్చేసి ఈ రష్యా యొక్క దాంట్లో నుంచి విడిపోయింది. ఇప్పుడు మనం ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎలా విడిపోయామో అదేవిధంగా ఈ రష్యా దాంట్లో నుంచి ఈ అర్మేనియా అదేవిధంగా అజర్బైజాన్ అనే 2 కంట్రీస్ విడిపోవడం జరిగిందండి. ఓకే, సో వాళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం అంతా జరుగుతూనే ఉంది. 1990లో ఒక ఒప్పందం కూడా జరిగింది. రైట్, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా జరగనండి. ఈ రెండింటి మధ్య ఇప్పుడు మన ఇండియాకి కాశ్మీర్ దగ్గర ఏదైతే పాకిస్తాన్కి ఇండియాకి గొడవ జరుగుతుందో ఆ పిఓకే ప్రాంతం, ఆ సరౌండింగ్స్ అన్ని కూడా సో అదేవిధంగా ఇక్కడ ఈ అర్మేనియా, అజర్బైజాన్ అనే ఈ రెండింటి మధ్య ఒక ప్రాంతం కోసం వీళ్ళిద్దరూ యుద్ధం చేయడానికి దాదాపుగా 2020 సెప్టెంబర్లో యుద్ధం స్టార్ట్ అయిందండి. యుద్ధం అంటే మరీ చెప్పుకోదగ్గ యుద్ధం కాదు కానీ వాళ్ళ సైనికులు వీళ్ళు చంపడం, వీళ్ళ సైనికులు వాళ్ళని చంపడం జరుగుతుందండి. ఓకే, సో ఈ 2 దేశాల మధ్య రష్యా పెద్దన్న పాత్రగా ఉంచి అంటే మన ఇంట్లో అన్నదమ్ములు కానీ కొట్టుకుంటే పెద్దవారు ఏ విధంగా అయితే వచ్చి వాళ్ళ సమస్యలు ఏదన్నా చెప్తారో ఆ విధంగా ఈ రష్యా అనేది వీళ్ళిద్దరిక గొడవ పెట్టుకోవద్దని చెప్పేసి మళ్ళీ చెప్పినా కూడా శాంతి ఒప్పందం చేస్తే
ఈ ఈ ఈ పెద్దన్న చెప్పి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఓకే, సో ఇక ఇలా లాభం లేదురా బాబు అని చెప్పేసి ఈ రష్యా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 2000 మంది సైనికుల్ని ఎక్కడైతే ఆ ప్రాంతం ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళు తన్నుకునే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఈ రష్యా వాళ్ళకి సంబంధించిన 2000 మంది సైనికులను అక్కడ మోహరించడం జరిగింది. అదేవిధంగా ఆ 2000 మంది ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే 5 సంవత్సరాలు ఉంటారండి. ఓకే, సో ఆ ప్రాంతంలో వీళ్ళ సైనికులు కానీ వీళ్ళ సైనికులను కానీ పక్కకు తీసివేయటం జరిగింది. ఓకే, సో ఇటువంటి అంశాలు మనం ప్రపంచంలో చదువుకోవాలి. ఓకే, సో అంతే తప్ప మీరు పేపర్లో పిచ్చి పిచ్చి అన్ని చదవకండి. సో ప్రాంతీయ, రాష్ట్రీయ, జాతీయ, ప్రపంచం. రైట్, నెక్స్ట్ వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలండి. వాడు ఆ వ్యక్తి అనేవాడు ప్రపంచంలో ఓడా లేకపోతే ఇండియా ఓడా ఎక్కడ ఓడైనా సరే అతను ఫేమస్ అయి ఉండాలండి. ఓకే, సో వాళ్ళు పుస్తకాలు రాసిన వాళ్ళు కానీ లేదా మంచి యొక్క పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు కానీ, రీసెంట్గా మనం జో బైడెన్ అని చెప్తున్నాం కదండి, అమెరికాకి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఓకే, సో అక్కడ గుర్తుంచుకోనండి, జనవరి 20 ఆ టైం వరకు కూడా వీళ్ళు మన ఎవరున్నారు ట్రంప్ మాత్రమే దానికి అధికార ప్రతినిధిగా ఉంటాడండి. ఓకే, సో జనవరిలోనే వీళ్ళ యొక్క ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఈ పార్టీ నుంచి ట్రంప్ నుంచి అధికారం అనేది మనకి జో బైడెన్కి వెళ్తుందండి. అప్పటి వరకు కూడా మనకి ట్రంప్ గానే అక్కడ అధ్యక్షుడిగా ఉంటాడు అమెరికాకి. సో ఇటువంటి వ్యక్తుల గురించి ప్రపంచంలో కానీ ఫుట్బాల్స్లో కానీ లేదా క్రికెట్ కానీ ఇటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ వ్యక్తుల గురించి మీరు తెలుసుకోండి. ఇవి తప్ప, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇవి తప్ప మీరు వేట జోలికి వెళ్ళేసి న్యూస్ పేపర్లన్నీ చదువుకుంటే టైం వేస్ట్ అయితే చేసుకోకండి. ఓకే, రైట్. సో మెయిన్గా ఈ ప్రాంతీయ అంశాల్లో మళ్ళీ నేను చెప్తున్నాను, వాతావరణానికి సంబంధించి ఏ అంశాలు ఉన్నా కూడా మీరు వాటిని క్షుణ్ణంగా నేర్చుకోండి. ఓకే, సో రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఒకటి పిఎం కుసుమ్ అని ఒకటి ప్రవేశపెట్టిందండి. PMKUSUM. పిఎం కుసుమ్ అంటే అర్థం ఏంటంటే ప్రధానమంత్రి పథకం కింద దాంట్లో మన ఇండియాలో 2022 వరకు మనకి ఈ సోలార్కి సంబంధించి ఇప్పుడు రైతులు ఉంటారు కదండి, రైతులకి వాళ్ళు పవర్ ఉంటే కానీ వాడు అక్కడ మోటార్ వేసుకొని చేయలేరు కదండి. సో అటువంటి వాళ్ళకి వీళ్ళు ఆటోమేటిక్గా సోలార్ అనేది పెట్టి సూర్యరశ్మి నుంచి వాళ్ళు పవర్ జనరేట్ చేస్తారు కానీ వాటి కోసము పిఎం కుసుమ్ ఇటువంటివి మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకే, రైట్. కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సెకండ్ అండి, ఇక్కడ మనకి మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్ర. ఓకే, సో ఆధునిక భారతదేశ చరిత్రలో మీరు మెయిన్గా అతివాదులు మితవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా ఇవి మనకి INC మీటింగ్స్ ఉంటాయండి. సో 1921, 1918, 1889, 1899 ఇట్లా ఉంటాయండి. 1885 నుంచి స్టార్ట్ అయ్యింది మనకి INC. ఓకే, సో ఫస్ట్ INC ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1885. ఓకే, సో వీటిలో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది 1891. ఓకే, సో ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఏ INC సబ్కి, ఓకే, లేక 1891లో జరిగిన INC సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అని అడుగుతారండి. ఓకే, సో ఈ 1891లో మొట్టమొదటిగా మన తెలుగు సంబంధించిన వ్యక్తి అధ్యక్షత వహించడం జరిగింది. ఇటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి సో గాంధీ గురించి, అదేవిధంగా ఆయన చేసిన ఉద్యమాలు, సో నెక్స్ట్ ఈ యొక్క జలియన్ వాలాబాగ్ కానీ వాటి గురించి అంశాలు క్షుణ్ణంగా మీరు నేర్చుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర. తర్వాత ఈ జనరల్ సైన్స్లోనే మీరు చెప్పుకుంటే బోటనీ, అదేవిధంగా ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఓకే, సో బోటనీ కానీ అదేవిధంగా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కానీ వీటి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దండి, జస్ట్ బేసిక్స్ నేర్చుకోండి అంటే. ఓకే, సో సపోజ్ ఇప్పుడు బోటనీ ఉందండి, బోటనీలో మీరు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి? ఒక అస్థిపంజరం. ఓకే, సో ఈ అస్థిపంజరంలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, అదేవిధంగా మన యొక్క ఇవి ఉంటాయి కదండి కీళ్ళు కానీ లేకపోతే గుండె గురించి కానీ ఇటువంటి అంశాలను జస్ట్ అట్లా టచ్ చేసి వదిలేసేయండి అంతే తప్ప ఎక్కువగా మీరేం PhDలు చేయట్లేదు, వీటి మీద టైం వేస్ట్ అయితే చేసుకోవద్దండి. ఓకే, సో అదేవిధంగా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఆ కెమికల్స్ కానీ అవి చెప్పడం కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంతా కూడా మీకు ఈ 2 టాపిక్స్ ఈ యొక్క అంశాల్లో కానీ మీరు కరెంట్ అఫైర్స్ కానీ కరెక్ట్గా ఉంటే సో ఈ 2 టాపిక్స్ ఆటోమేటిక్గా మీరు చదివినట్టేనండి. ఓకే, సో ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మీకు రీసెంట్ ప్రీవియస్ క్లాస్లో కూడా మనం చెప్పడం జరిగింది, ప్యారిస్ ఒప్పందం. ఓకే, పర్యావరణానికి సంబంధించిన దాని నుంచి అమెరికా అనేది పక్కకు వెళ్ళటం జరిగింది. ఓకే, సో అటువంటి అంశాలని ఇవి 2 కూడా మీకు ఇక్కడ కవర్ అవుతాయి. ఓకే, సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. నెక్స్ట్
ఇండియన్ పాలిటీ, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ. ఓకే, సో భారత రాజ్యాంగము, అదేవిధంగా భారత ఆర్థిక వ్యవస్థ, వీటి గురించి మీరు ఆల్మోస్ట్ పేపర్ 2, పేపర్ 3లో మీరు క్లియర్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ మీరు స్పెషల్గా నేర్చుకునేదంటూ ఏముండదండి. బిట్స్ అయితే వస్తాయి కానీ వీటి గురించి క్లియర్గా మీరు ఆల్రెడీ అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా ఏపీ హిస్టరీ కానీ, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు మెయిన్గా అర్థమెటిక్ అండి, అర్థమెటిక్స్. ఓకే, ఈ రీజనింగ్ అంటాం చూడండి, క్వాంటమ్ అవన్నీ కూడా మరీ ఎక్కువ కాకుండా, బ్యాంకింగ్ లెవెల్లో వాళ్ళంత స్టాండర్డ్ కాకుండా, జస్ట్ మీరు ఒక అంశం తెలుసా అంటే తెలుసున్నంత వరకు నేర్చుకుంటే చాలండి. ఇవి హెవీగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కూడా ఏముండవు. ఇక్కడ ఇచ్చే గ్రూప్ 2లో ఇచ్చేవి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాను, 2000% ఆఫ్ 10 అన్నాను అనుకోండి. ఓకే, సో దీంట్లో ఇచ్చి 200% ఆఫ్ 10, 10లో 200% ఎంత అని అడిగితే, ఓకే, సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు. ఇంకా వాడు ఇస్తాడండి, ప్లస్ ఇచ్చేసి ఇటువంటి చాలా ఇస్తాడు. వాడు ఎన్నైనా ఇచ్చుకోనండి. నీకు బేసిక్ ఐడియా ఉంటే సో వీడు ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇటువంటి అంశాల్లో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇంత పెద్ద అంకె అనేది ఒకటి ఇచ్చారు అనుకోండి. ఓకే, సో 100, 135, 6, దీంట్లో 10% అని అడిగితే, అభ్యర్థులు జాగ్రత్త గుర్తుంచుకోండి, మ్యాథమెటిక్స్ చాలా ఈజీ ఉంటుందండి. 10% అని కానీ అడిగితే, సో ఫస్ట్ ఒక డాట్ పెట్టండి. ఓకే, సో ఈ 6 కానీ మీరు తీసేసారంటే అదే దాంట్లో 10% అండి. దీనికి మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. 10% అంటే 100, 135.6. ఓకే, సో ఇది మీకు ఇంకా ఇబ్బందిగా ఉంటే ఇదే చూద్దామండి. 986 చూసుకుంటే 986లో 10% ఎంత అని అడిగితే మీరు 6 ముందు కానీ డాట్ పెట్టారంటే 98.6 అనేది 986లో 10%. ఓకే, సో ఒక డాట్ పెట్టండి. సో 10% అంటే 1 డాట్ అని గుర్తుంచుకోండి. ఇదే అంశంలో 986లో వాడు 1% అని ఎంత అడిగాడు అనుకోండి. 9.86 అంటే 2 సున్నాలను పెట్టండి అక్కడ. ఓకే, అంటే 8, 6 అంటే 2 స్థానాలు తీసేసి 9 దగ్గర పెడితే 1%. ఓకే, సో వాడు అడిగేది ఇయ్యే కదండి, 200% ఆఫ్ 10. ఇదే అంశంలో ఇంకొక మీరు మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, సపోజ్ ఇప్పుడు దీన్నే చూసుకుందాం అనుకోండి. మీకు ఇది కన్ఫ్యూజ్ అయితే ఇంకా ఒక చిన్న అంకి తీసుకొని చెప్దాము. 15% ఆఫ్, ఒకవేళ 1 అని అన్నాను అనుకోండి. సో అప్పుడు మీరు ఎలా చేయాలండి, 1, 15% ఆఫ్ 1. సింపుల్గా చూడండి, మనం ఏమైతే చెప్పామో 10% అంటే 1 0, 1% అంటే 2 పాయింట్స్ తీసుకోండి. ఓకే, సో 2 పాయింట్స్, రైట్. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఎలా ఇస్తాడంటే, ఇది చూడండి, 15% ఆఫ్ 900 అని ఇచ్చాడు అనుకోండి. ఓకే, సో ఒకసారి అభ్యర్థులు గమనించండి. ఇటువంటి అంశాలు ఇచ్చినప్పుడు మీకు కానీ కష్టంగా ఉంటే, ఓకే, దీన్ని చేంజ్ చేసుకోండి. ఓకే, ఈ 2 సున్నాలు ఏవైతే ఉన్నాయో దాన్ని యువతలకు తీసుకురండి. అర్థమవుతుందండి. ఇటు మీకు పెద్ద అంకెలు, ఎందుకంటే చాలా మంది వరకు కూడా ఈ యొక్క క్వాంటమ్ కానీ అర్థమెటిక్ రావండి. ఎందుకంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం కంప్లీట్గా ఈ డిగ్రీ సైడ్ ఉంటుంది కాబట్టి ఇవి ఎంతో ఒక భూతద్దంలో చూస్తుంటారండి. సో అటువంటి అభ్యర్థులు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి, పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. సో మీకు ఇటువంటివి చేయడానికి అసలు ఏ బేసిక్ లేకపోయినా నేను చెప్పిన ట్రిక్ ఒకటి ఫాలో అవ్వండి. మీరు ఇది చాలా 900లో కనుక్కోవడం నాకు కష్టంగా ఉంది అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, ఇటువంటి అంశాలని ఈ 2 సున్నాలు ఇటు తీసుకురండి. ఎంత అవుతుందండి, 1500, 9, 2 ఒకటేనండి. ఓకే, సో 15% ఆఫ్ 900 అన్నా లేదా 1500% ఆఫ్ 9 అన్నా ఒకటేనండి. ఓకే, సో ఇటువంటి అంశాలు ఉంటాయి. ఓకే, సో ఇవి ఎలా చేయాలనేది నేను ప్రామిస్ చేస్తున్నానండి. సో మీకు ఇండియన్ పాలిటీ చెప్పేటప్పుడే మధ్యలో ఎక్కడైనా సరే ఒక సండే కానీ లేదా ఇటువంటి సండేస్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఈ అర్థమెటిక్లో గ్రూప్ 2 ఇటువంటి మీకు ఇప్పుడు నేను చెప్పినా కూడా చాలా బేసిక్స్ ఉంటాయి, ఇవన్నీ నేర్పాలి నేను. సో ఎంత టైం పడుతుంది కాబట్టి సో అర్థమెటిక్ టాపిక్ మాత్రం నేను ఖచ్చితంగా కంప్లీట్ చేస్తానండి. సో జస్ట్ నేను చెప్పిన టాపిక్స్ అంత సింపుల్గా మీరు చూడంగానే చెప్పేసేటట్టు ఉంటాయండి. అది కూడా ఎలాగంటే, ఇప్పుడు 15 ఉందండి, 10 ఉంది, 30 ఉంది. ఓకే, సో ఈ రెండిట్లో దీంట్లో ఎల్సిఎం అని అడిగారు అనుకోండి.
మనం పాత పద్ధతిలో ఏం చేస్తుంటామని ఇలా తీసి ఏదో 3 తోట 5 తోట 6 తోట వేసుకుంటూ పోతాం. ఇట్లా చూడంగానే ఓకే దీని ఎల్సిఎం వచ్చేసి 30 అని చెప్పేటట్టు మనం ఉండాలండి. ఓకే చూడంగానే. ఓకే సో ఈ బేసిక్లో మనం ఎలా చేస్తాం అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే సో ఇవి కూడా చెప్తానండి. ఇవి అంతా ఇప్పుడు టైం వేస్ట్ కాబట్టి చెప్పట్లేదు. సో చాలా ఈజీ అండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పర్సంటేజ్ అటేసినా ఇటేసినా మీకు ఫైనల్గా ఆన్సర్ వచ్చేది ఒకటేనండి. ఓకే సో ఇది టోటల్గా మనకి పేపర్ 1 అంశాలండి. ఓకే నెక్స్ట్ మెయిన్ అంశాలు ఇవి అయిపోయినండి. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2 ఓకే సో పేపర్ 2లో వచ్చేసి ఏపీ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఓకే సో అదేవిధంగా ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ. ఓకే సో పేపర్ 2 వచ్చేసి అభ్యర్థులు బాగా గుర్తించండి. ఎప్పుడైనా సరే ఒక జాబ్ కొట్టిన వ్యక్తికి కొట్టని వ్యక్తికి డిఫరెన్స్ ఏంటంటే, మనకి జాబ్ కొట్టే వ్యక్తి ఈ బ్రెయిన్లో ఎప్పుడు కూడా వాటి ముందు టోటల్ సిలబస్ అనేది వాడి బ్రెయిన్లో ఉంటుందండి. చాలామంది అభ్యర్థులు చేసే తప్పేంటంటే వాడు సిలబస్ చూడ్డు, మార్కెట్కి వెళ్తాడు, ఇట్లా నుంచొని అన్ని చూస్తాడు. ఒక 10 పుస్తకాలు ఒకటి ఇంత లాభం కనబడుతుంది. సో 2000 బిట్స్, 5000 బిట్స్, 6000 బిట్స్ అని ఉంటాడు. వాడు ఆ బుక్ తీసుకుంటాడు, తీసుకుని టిక్కులు కొడుతూనే ఉంటాడండి. చూస్తాడు మంచిగా రాస్తాడు. ఆ 2000 బిట్లు వచ్చాయనుకుంటాడు. ఎగ్జామ్లోకి వెళ్తే వాడు పెట్టిన బిట్ ఏందనేది కూడా అర్థం కాదండి, అక్కడ వచ్చిన బిట్ ఏందనేది కూడా అర్థం కాదు. పేపర్ ట్రెండ్ అనేది కంప్లీట్గా మారింది. ఓకే సో అందువల్ల అభ్యర్థులకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు సిలబస్ని 1 డే 2 డే 3 డేస్ ఎన్నో రూల్ అండ్ టైం తీసుకుని మీకు సిలబస్ వచ్చే వరకు మీ పేపర్ బ్రెయిన్లో ఉండే వరకు ముందు సిలబస్ని చదవండి. సిలబస్ బ్రెయిన్లో ఉంటేనే, ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్ తీసి చదువుతూ ఉంటే ఆ సిలబస్లో లేని అంశాలు ఎన్నో ఉంటాయి దాంట్లో. మనం ఆంధ్ర గ్రూప్ 2కి బుక్ కదా అని చెప్పి చదువుతానే ఉంటాం, తీరా ఎగ్జామ్కి వెళ్తే ఏముండదండి అక్కడ. ఓకే సో అందువల్ల ఫస్ట్ మీరు ఈ యొక్క సిలబస్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సో ఇక్కడ పేపర్ ట్రెండ్ కూడా మారింది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడదాము. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుందామండి. ఓకే సో ఒక చిన్న బిట్ తీసుకుందాము. ఆంధ్రప్రదేశ్ చరిత్రకి ఒక చిన్న ఓకే ఇదైతే మీకు గుర్తుంది కదండి. సో పేపర్ 1 దీన్ని నేను రఫ్ చేస్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. పేపర్ 2కి పేపర్ ట్రెండ్ మారింది. సో మీరు ప్రీవియస్ లాగా ఏవో బుక్స్ పట్టేసి 1 or 2 మినిట్స్ చూస్తే యూజ్ లేదండి. ఒక చిన్న బిట్ చూద్దామండి. క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, ఈ క్రింది వాణిలో శ్రీముఖుడుకి సంబంధించిన అంశాలు. బిట్ చూడండి. ఇంత ముందులా మీకు డైరెక్ట్ ఏబిసిడి బిట్లు ఇక్కడ రావండి, ఇప్పుడు ట్రెండే మారిపోయింది. ఈ క్రింది వాణిలో శ్రీముఖుడికి సంబంధించిన అంశాలని ఇస్తాడండి. సో ఏ ఓకే సో జాగ్రత్త గుర్తుంచండి. ఇతని నాణేలుపై ముద్రించినవి రణగోభద్ర. ఓకే రణగోభద్ర, రణగోస్వామి. ఓకే సో అభ్యర్థులు గుర్తించుకోండి. ఇతని నాణ్యాలపై ముద్రించినవి రణగోభద్ర, రణగోస్వామి అని ఇస్తాడండి. నెక్స్ట్ బి రైట్. సో నెక్స్ట్ బి వచ్చేసి శ్రీముఖుడి కొడుకు, ఇతని కొడుకు యజ్ఞశ్రీ శాతకర్ణి. సి అశోకుడు, మొత్తం రాయట్లేదండి, జాగ్రత్త గుర్తుంచుకొని. అశోకుడు అతని యొక్క 13వ శిలాశాసనంలో ఇతనికి రాయ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఓకే నేను డైరెక్ట్ రాస్తున్నానని గుర్తుంచుకోండి. ఎవరిచ్చారండి ఈ బిరుదు? రాయ అనే బిరుదు అశోకుడు తన యొక్క 13వ శిలాశాసనంలో ఓకే శ్రీముఖుడు తనకి సామంతుడుగా ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఓకే
సో ఆ సామంతుడి టైంలోనే అశోకుడు రాయ అనే బిరుదు శ్రీముఖుడికి ఇవ్వడం జరిగిందని చరిత్రకారుడు డిసి సర్కార్ చెప్పడం జరిగింది అని ఇస్తాడు అనుకోండి. డిసి సర్కార్ అర్థమవుతుందండి. సో నెక్స్ట్ డి వచ్చేసి ఇతను త్రైనకైరాతో రాటీకులతో ఇక్కడ రాటీకులతో అంటే వీళ్ళు ఒక నాగ తెగండి. ఓకే, సో రాటీకులతో వివాహ సంబంధాలు జరుపుకొని అని ఇస్తాడండి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 1 ABC 2 ABCD 3 ACD 4 BCD. ఓకే, సో అభ్యర్థులు గమనించండి, మీరు మార్కెట్లో దొరికే టెక్స్ట్ బుక్స్ అవి బిట్ పేపర్స్ అన్ని తీసుకొని చదివితే మీరు ఎట్లా లాస్ అవుతారో ఒకసారి చూడండి. ఓకే, సో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు డైరెక్ట్గా బిట్స్ ఇవ్వడం అనేది ట్రెండ్ పోయింది, ట్రెండ్ కంప్లీట్గా మారింది. కాబట్టి ఈ క్రింది వాణిలో శ్రీముఖుడికి సంబంధించిన అంశాలని అడిగారండి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇతని నాణ్యాలపై ముద్రించినవి రణగోభద్ర రణగోస్వామి అనే ఉన్నాయని ఉందండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇతని కొడుకు యజ్ఞశ్రీ, రైట్ రాంగో మనకు తెలియదు. రాయ అనే బిరుదు డిసి సర్కారు చెప్పడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఈ డిసి సర్కార్ ఏమని చెప్పాడంటే అశోకుని యొక్క 13వ శిలాశాసనంలో శ్రీముఖుడు అశోకుని యొక్క సామంతుడుగా ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క శ్రీముఖుడికి అశోకుడు రాయ అనే బిరుదు ఇవ్వడం జరిగిందని ఈ చరిత్రకారుడు డిసి సర్కార్ చెప్పడం జరిగింది. రైట్. నెక్స్ట్ రాటీకులతో అంటే నాగ తెగవారితో వివాహ సంబంధాలు ఇతను పెట్టుకోవడం జరిగిందని ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీకు ఈ శ్రీముఖుడు అనే వ్యక్తి గురించి మీకు కంప్లీట్గా తెలిస్తే కానీ దీంట్లో బిట్ మీరు ట్రేస్ చేయలేరు. ఇంతకుముందు ఎలా ఉండేది, సింపుల్గా చూడండి. శ్రీముఖుని యొక్క ఈ క్రింది వాటిలో నాణ్యాలు ఏవి? ఓకే, సింపుల్, రణగోభద్ర రణగోస్వామి. ఓకే, ఆ నాణ్యాలపై ముద్రించినవండి. సో లేదా శ్రీముఖుడి యొక్క నాణ్యాలు మనకి ఎక్కడ దొరికాయని అడుగుతాడు. ఎక్కడ? కరీంనగర్లోని ప్రాంతంలో మనం దొరికాయని చెప్తామండి. ఓకే, సో కోట్లింగాలు అని అంటాం చూడండి, ఆ ప్రాంతంలో దొరికాయి. లేదా శ్రీముఖుడి యొక్క తండ్రి ఎవరు? శాతవాహనుడు అని అడుగుతాండి. ఎన్ని పేర్లైనా ఉన్నాయి. ఓకే, సో ఈ అంశాలు మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనకి శ్రీముఖుడి గురించి కంప్లీట్గా తెలుసుకుంటేనే మనకి బిట్ అనేది మనం చేయగలమండి. ఓకే, ఒకసారి చూడండి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది మీరు మార్కెట్లో దొరికే డిఫరెంట్ బుక్స్ చదవద్దు. మీరు ఒకటే టెక్స్ట్ బుక్ తీసుకోండి, అది 1-10 సార్లు చదవండి. అది కూడా ఈ శ్రీముఖుడు గురించి కంప్లీట్గా మీకు తెలిసి ఉండాలి. అది కూడా ఎలా చెప్పాలంటే ఒకసారి నేను స్టార్ట్ చేస్తే చూడండి ఎలా చెప్తున్నారు, ఎలా అనేది ఒకసారి ఆలోచించండి. శ్రీముఖుడు ఎవరండి? ఇతను శాతవాహనుల యొక్క రాజ్య స్థాపకుడు. గుర్తుంచుకోండి, శ్రీముఖుడు రాజ్య స్థాపకుడు. ఓకే, సో ఇతని కంటే ముందు ఎవరున్నారు? వీళ్ళ ఫాదర్ ఉన్నారు, అతను శాతవాహనుడు అంటారండి. శాత కదండి, శాతవాహనుడు అంటారు. ఓకే, సో అతను మౌర్యుల యొక్క సామంతులుగా ఉన్నారు. ఓకే, ఎవరు? శాతవాహనుడు. తర్వాత ఈ శ్రీముఖుడు అశోకుని ఎవరైతే ఉన్నారో ఆ టైంలో అశోకుని యొక్క సామంతుడుగా ఉన్నాడు. ఈయన తర్వాత ఈయన కొడుకు ఎవరైతే ఉన్నారో మొదటి శాతకర్ణి, గుర్తుంచుకోండి, ఈయన కొడుకు మొదటి శాతకర్ణి ఉన్నాడు. అతని సమయం నుంచి ఈ యొక్క శాతవాహన రాజ్యం అనేది స్వతంత్రంగా పరిపాలించబడింది. అంటే ఈ టైం వరకు శ్రీముఖుడు ఉన్నంత వరకు, ఈయన తర్వాత ఇంకొక ఆయన వస్తాడండి, కన్హుడు కృష్ణుడు అని. సో శ్రీముఖుడి యొక్క తమ్ముడు అతను. ఓకే, సో వాళ్ళిద్దరు పరిపాలించే వరకు వీళ్ళు సామంతులుగా ఉంటారు వాళ్ళకి. సో తర్వాత ఎప్పుడైతే ఈయన కొడుకు ఎవరో మొదటి శాతకర్ణి వస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా మగధ సామ్రాజ్యం ఏదైతే ఉందో, అంటే ఈ అశోకుని యొక్క సామ్రాజ్యం ఏదైతే ఉందో అది కంప్లీట్గా శుంగ వంశులు అంటే పుష్యమిత్ర శుంగుడు దాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుందండి. అంటే మగధ వంశం అనేది అంతటితోటి క్లోజ్ అయిపోతుంది కాబట్టి. సో ఆ టైంలో గుర్తుంచుకోండి, మగధ వంశాన్ని పుష్యమిత్ర శుంగుడు ఆక్రమించేటప్పుడు ఆ సమయంలో ఈయన కొడుకు ఎవరైతే ఉన్నారో మొదటి శాతకర్ణి, అతను తనకు తాను రాజుగా స్వతంత్రంగా ప్రకటించుకొని ఇక మేము ఎవరికి సామంతులం కాదు అని చెప్పడం జరుగుతుందండి. ఓకే, సో ఆ అంశాలు అంటే మనకి ఇక్కడ ఇప్పుడు అర్థం ఏమవుతుందండి, మనం ఏమని చెప్పాం? శ్రీముఖుడి యొక్క కొడుకు ఎవరని చెప్పాం మనము? శ్రీముఖుడి యొక్క కొడుకు మొదటి శాతకర్ణి. అంటే ఇక్కడ ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అనేది రాంగ్. ఓకే, సో మనకి ఈ అంశాలను తెలిస్తే కానీ మనకి బిట్ సెట్ చేయలేమండి. ఓకే, సో అంటే నెక్స్ట్
మనం చెప్పాం కదండి, శ్రీముఖుడు అశోకుని యొక్క సామంతుడిగా ఉన్నాడు. సో అని ఆ టైంలో ఈ డీసీ సర్కార్ ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క బిరుదు అశోకుడు ఇచ్చాడని రాయ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క శ్రీముఖుడి యొక్క బిరుదు పేరు మీదే ఏదైతే కరీంనగర్ ఉందో, ఆ కోట్లింగాల ప్రాంతం ఉందో, ఆ ప్రాంతం నుంచి ఒక 5 కిలోమీటర్ల అవతల వీళ్ళు రాయపట్నం అనే గ్రామాన్ని కూడా నిర్మించడం జరిగింది. సో సి కూడా రైట్. నెక్స్ట్, రాటికులతో అంటే నాగ తెగవారితో వివాహ సంబంధాలంటే, సో గుర్తుంచుకోండి, ఈ శ్రీముఖుడు ఈ రాటికుల యొక్క మహారథి త్రైనకైరు అని ఒక రాజు ఉంటాడండి. ఓకే, సో నాగజాతి ఆ రాజుతోటి వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఇక్కడ నాగనిక అనే ఈయన, ఇప్పుడు మనం చెప్పాం కదండి, ఈ రాటికుల రాజు ఎవరు? మహారథి త్రైనకైరు. ఆయన కూతురు నాగానిక. ఓకే, సో ఆ నాగానికని ఈ శ్రీముఖుడి యొక్క కొడుకు మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఓకే, సో అంటే మనకి శ్రీముఖుడు గురించి కానీ ఇంత డెప్త్ నాలెడ్జ్ ఉంటే కానీ మనం ఆ బిట్ చేయడానికి వీల్లేదండి. అంటే అర్థమే అవుతుందండి. బి రాంగ్ కాబట్టి మనకి మిగిలిన ఇక్కడ ఏమన్నా ఏసిడి, ఆన్సర్ ఏసిడి. ఓకే, సో అదేవిధంగా మనం కంప్లీట్గా మనం ఏపీ హిస్టరీ అనేది ఏపీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. మీకు గ్రూప్ 2 అనేది మీకు స్కోర్ చేయాలంటే ఓన్లీ పేపర్ 2లోనండి. ఎందుకంటే పేపర్ 1 కంప్లీట్గా కూడా మనకి ఎలా ఉంటుంది, ఓషన్ కాబట్టి మనం ఫస్ట్గా ఇక్కడ మనం స్కోర్ చేయాల్సింది ఇక్కడ ఈ 150 మార్క్స్. ఓకే, సో ఈ 150 మీకు ఆల్రెడీ మనం ఇండియన్ పాలిటీ క్లాసులు ఇస్తూనే ఉన్నాం. సో అవి పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. మీకు డైనమిక్ ఎక్కడైతే వస్తుందో అవి కూడా నేను మ్యాక్సిమం మీకు చెప్తూనే ఉన్నానండి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ చరిత్ర చదివేటప్పుడు మీరు ఇంత క్షుణ్ణంగా ఏదో ఇంత ముందులాగా బిట్లాగా ఉండదు కాబట్టి సో ట్రెండ్ మారింది. సో మీరు జాబ్ కొట్టాలంటే ఈ వేలో శ్రీముఖుడు అంటే వాడి గురించి ప్రతిదీ మీరు చెప్పేటట్టు ఉండాలి. ఓకే, సో ఎక్కడి నుంచి పరిపాలించాడు అని అడగొచ్చండి. ఓకే, సో ప్రతిష్టానపురం. ఓకే, ఇట్లా ఉంటాయి అన్నమాట, చాలా విషయాలు ఉంటాయి. సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి పేపర్ 2 మీద. ఓకే, రైట్, రఫ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఏంటంటే భారత రాజకీయ వ్యవస్థ. మీకు నేను ప్రతి దాంట్లో చెప్తున్నానండి, ఇది స్టాటిక్ ఉంటుంది, అదేవిధంగా డైనమిక్ ఉంటుందండి ఈ యొక్క సబ్జెక్ట్. ఓకే, సో స్టాటిక్ అంతా కూడా నేను మన రెగ్యులర్ క్లాస్లో కంప్లీట్ చేస్తున్నాను. డైనమిక్ ఎక్కడైతే ఉంటుందో సో అందుకనే నేను నీకు స్టార్టింగ్లో ఏమని చెప్పానండి, కరెంట్ అఫైర్స్లో సో జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు, అదేవిధంగా వరల్డ్ అంశాలండి. ఓకే, సో ఈ 3 అంశాలు కానీ మీరు కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఈ యొక్క భారత రాజకీయ వ్యవస్థలో మీరు బిట్టు స్టాటిక్లో కానీ డైనమిక్లో కానీ ఎక్కడ పోయే అవకాశం లేదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 2 days బ్యాక్ జరిగిన అంశాలు చూసుకుంటే మనం స్టాటిక్ అంశం ఏంటి, దీంట్లో డైనమిక్ అంశం ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. సో మనకి ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఇది ఒక మంత్రిత్వ శాఖ అండి. ఓకే, సో జాగ్రత్తగా చూడండి, రాజకీయ వ్యవస్థలో ఎలా డైనమిక్ ఎలా మనకి స్టాటిక్ ఉంటుందో చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అని మనకు ఒక మంత్రిత్వ శాఖ ఉంటుందండి. సో దీనికి ప్రజెంట్ మంత్రి ఎవరంటే ప్రకాష్ జవదేకర్ అండి. ఓకే, సో జయదేవ్కర్. సో గుర్తుంచుకోండి, ప్రకాష్ జయదేవ్కర్. అర్థమవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మన ప్రస్తుత మంత్రి ఎవరు, ప్రకాష్ జయదేవ్కర్. రైట్. అయితే సో దీంట్లో మనం ఇప్పుడు టీవీలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారండి, కరోనా టైంలో మన యొక్క నెట్ఫ్లిక్స్ అని, ఆహా అని, పిచ్చి పిచ్చి అన్నీ చూపిస్తూ ఉంటారు. సో అవి సినిమాలు కూడా వాటిలోనే రిలీజ్ అవుతుంటాయండి. ఇప్పుడు సినిమా హాల్స్ అవి లేవు కాబట్టి. అయితే వీళ్ళు వాటిలో చాలామంది కూడా నెట్ఫ్లిక్స్లో కానీ వాటిలో ఈ అసభ్యకరమైన చిత్రాలు కానీ, అంటే అశ్లీలకు సంబంధించిన చిత్రాలు కానీ ఇవన్నీ యూట్యూబ్ల ద్వారా వీటి ద్వారా రిలీజ్ చేయడం ద్వారా వాస్తవానికి ఏదైతే మనకి ఆర్టికల్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, ఆర్టికల్ 77 clause 3. ఓకే, సో రాష్ట్రపతికి ఉన్న ఆయన యొక్క అధికారంతో గుర్తుంచుకోండి, ఆర్టికల్ 77 clause 3 అంటే ఇది ఏంటంటే రాష్ట్రపతికి ఉన్న ఆయన యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని ఈ ఆర్టికల్ ద్వారా కొన్ని ఇప్పుడు మనం ఏవైతే ఆహా కానీ, నెట్ఫ్లిక్స్ కానీ ఇటువంటి అశ్లీలకరమైన సంబంధాలు యూట్యూబ్లో వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు కదండి, వీటన్నిటిని కూడా అంటే మీడియాకు సంబంధించింది, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించింది ఇటువంటి అంశాలన్నీ రీసెంట్గా ఒక 2 days బ్యాక్, ఈరోజు ఎంతండి 13 అంటే 11న ఈ యొక్క రాష్ట్రపతి అనే వ్యక్తి ఇతనికి ఈ యొక్క మీడియాకు సంబంధించిన ఏ అయితే అంశాలు ఉన్నాయో
అవన్నీ కూడా ఈ మినిస్ట్రీ కిందకి తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్ చూడండి. ఆర్టికల్ 77 అనేది మనం స్టాటిక్ సబ్జెక్ట్లో పాలిటీలో వివరిస్తాం, రాష్ట్రపతి అనే టాపిక్లో. రైట్, సో దీంట్లోనే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ యొక్క దీంట్లో ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క మంత్రి ఏందనేది మనం డైనమిక్లో చెప్తాం. ఓకే, సో ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్రి ఉంటాడు కాబట్టి. రైట్, అయిపోయింది. ఇంకా స్టాటిక్కి వెళ్తే అంటే మనం దీంట్లో బట్టి ఏమర్థమైందండి మీకు, ఇక్కడ నుంచి కూడా ఏ ఒక్కరు కూడా సపోజ్ ఇప్పుడు నా క్లాస్ మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి, సో నెక్స్ట్ నేను ఇంకో క్లాస్ ఏదైనా చేయాలన్నా కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు యూట్యూబ్ని ఎవరైనా కొత్తగా క్రియేట్ చేయాలన్నా కానీ ఈ యొక్క మినిస్ట్రీ ఏదైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుందో వాటిని ఫాలో అయిన తర్వాతే కొత్తగా యూట్యూబ్స్ అనేవి ఫాలో అవుతాయండి. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు దీంట్లోకి అంటే ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అని చెప్తున్నామో, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇది కొంచెం డెప్త్ టాపిక్ కాబట్టి నేను 1 minute కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. భారత రాజకీయ వ్యవస్థ, స్టాటిక్ సబ్జెక్ట్, డైనమిక్ సబ్జెక్ట్. రైట్, సో స్టాటిక్ అంటే మనకి ఆర్టికల్ 77 క్లాస్ 3 ద్వారా రాష్ట్రపతి అనే వ్యక్తి అతనికి ఉన్న అధికారాలతోటి కొన్ని ఈ యొక్క మీడియాకి సంబంధించింది కానీ ఈ యొక్క ఎలక్ట్రానిక్ సంబంధించిన అంశాలని ఈ యొక్క కొత్తగా ఈ యొక్క మంత్రిత్వ శాఖలోకి బదలాయించడం జరిగింది. ఓకే, సో ఏ అధికారం అంటే ఆర్టికల్ 77(3) ఎవరు అంటే రాష్ట్రపతి. ఓకే, సో ఏ యాక్ట్ ప్రకారం ఇతను ఇష్టం వచ్చినట్టు నేను రాష్ట్రపతిని, నాకు 77 ఉంది, నా ఇష్టం వచ్చినట్టు నేను దీన్ని తీసుకొచ్చి అంటే ఈ వర్క్ని తీసుకొచ్చి ఆ మంత్రిత్వ శాఖలో అట్లా చేయడానికి లేదండి. సో దీనికి కూడా ఒక యాక్ట్ ఉంటుంది, గుర్తుంచుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని మీరు కంప్లీట్గా రాసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలోకేషన్ బిజినెస్ రూల్స్ యాక్ట్ 1961. ఓకే, సో ఈ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలోకేషన్ బిజినెస్ రూల్స్ యాక్ట్ 1961 ఈ యాక్ట్ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా వీటికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అటువంటి అన్ని కూడా ఈ యొక్క మినిస్ట్రీ కిందకి రాష్ట్రపతి బదలాయించడం జరిగింది. ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడంటే ఈ యొక్క ఒకళ్ళు బిట్ కానీ దీని మీద ఫామ్ చేసి డైనమిక్లో కానీ అడగాలని చూస్తే ఏ చట్టం ద్వారా రాష్ట్రపతి తన పరిధిలో ఉన్న అంశాలని ఈ యొక్క మంత్రిత్వ శాఖకి బదలాయించడం జరిగిందని అడుగుతారండి. ఆన్సర్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలోకేషన్ బిజినెస్ రూల్స్ యాక్ట్ 1961. ఓకే, లేదా రాష్ట్రపతి ఏ అధికరణ ద్వారా తనకున్న అధికారాలతో యూజ్ చేసుకొని ఈ యొక్క మంత్రిత్వ శాఖలోకి బదిలీ చేయడం జరిగిందని అడుగుతానండి. ఆర్టికల్ 77(3). ఓకే, సో ఇట్లా మీకు స్టాటిక్ కానీ డైనమిక్ కానీ మొత్తం ఉంటాయి కాబట్టి సో అందువల్ల కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్, సో చాలా స్కోర్ వచ్చే సబ్జెక్ట్ అండి. మీకు స్కోర్ వచ్చేది కాబట్టి పేపర్ 2ని ఏ ఒక్కరు కూడా మిస్ చేయడానికి లేదు. నెక్స్ట్ పేపర్ 3, ఇది భారత ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా మన స్టేట్కి సంబంధించిందండి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఓకే, సో ఇది 150 అండి. ఈ పేపర్ 2 ఏమో మీకు స్కోర్ తీసుకువచ్చే పేపర్ అండి. ఓకే, సో పేపర్ 3 వచ్చేసి మీకు జాబ్ని డిసైడ్ చేసే పేపర్ అండి. ఓకే, సో అందువల్ల నేను చెప్పే నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ 2 పేపర్ 3ని కాన్సన్ట్రేట్ చేయండి, చాలా టైం స్పెండ్ చేయండి, మీకు అవకాశం ఉన్న వరకు చదవండి. ఓకే, సో పేపర్ 3 మీద కూడా మీది ఇదంతా కంప్లీట్గా మీకు డైనమిక్ ఉంటుందండి. ఈరోజు జరిగే అంశాలను గుర్తుపెట్టుకోవాలి. సో జిఎస్టీ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది, సో ఎంతమంది దాంట్లో ఎటువంటి విషయాలు వీళ్ళు చర్చించారు, అటువంటివన్నీ కూడా మనకి మంచిగా గుర్తుండాలండి. ఓకే, సో పేపర్ 2 పేపర్ 3 అనేది మీరు కొంచెం గట్టిగా చదవండి, ఎందుకంటే పేపర్ 1 అనేది ఓషన్ కాబట్టి. ఓకే, సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీకున్న డే టైంని మీరు ఏదైనా సరే వాళ్ళు చదువుకునే వాళ్ళు కానీ అంటే స్టూడెంట్స్ కానీ లేదా జాబ్ చేసే వాళ్ళు కానీ సో ఎవరైనా కానీ మీరు ఒక డేలో ఫైనల్గా మనం చెప్పే కన్క్లూజన్ ఏంటంటే ఏదైతే ఒక డే ఉందో దాంట్లో పేపర్ 1కి కొంత టైం స్పెండ్ చేయండి, పేపర్ 2కి కొంత టైం స్పెండ్ చేయండి, పేపర్ 3కి కొంత టైం స్పెండ్ చేయండి. ఫస్ట్ వన్ ఫైనల్ కన్క్లూజన్ నేను చెప్పేదండి. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ పేపర్ 2 ఏం చేస్తారంటే సెకండ్ అంశం ఏం చేస్తారంటే ఫస్ట్ కంప్లీట్గా ఉన్న సిలబస్ మొత్తం మీ బ్రెయిన్లో పెట్టుకొని ఒక 5 times రివిజన్ జరగాలండి. 5 times రివిజన్.
అర్థమవుతుందండి. 5 times రివిజన్ చేస్తేనే మీకు ఇది అవుతుంది. బాగా చదివారండి, క్లాస్ ఉన్నారు, మంచిగా చదివారు, ఆర్టికల్స్ అన్ని గుర్తున్నాయి. ఆర్టికల్ 15 క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 అన్ని గుర్తున్నాయి. 10 days తర్వాత గుర్తుండదు, 15 days తర్వాత అసలు గుర్తుండదు. అందువల్ల మీరు కంప్లీట్ ఫస్ట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయండి, ఒకసారి రివిజన్ చేయండి. సెకండ్ టైం 3, 4, 5 అప్పుడు ప్రాక్టీస్ పేపర్లకు వెళ్ళేసి మీకు మార్కెట్లో ఏ బుక్ దొరికినా కూడా అప్పుడు ఆ బిట్ పేపర్ జోలికి వెళ్ళండి. అట్లా కాకుండా మీరు స్టార్టింగ్లోనే ఆ బిట్ పేపర్ జోలికి వెళ్తే మీరు మొత్తం నాశనం అయిపోతుందండి. ఓకే, దీనివల్ల మీకు టైం వేస్ట్, మీ మనీ కూడా వేస్ట్ అండి. ఓకే, సో ఇది మనం చెప్పదలుచుకున్నది ఈరోజు. అసలు గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ యొక్క అంశాలను ఎలా ఫాలో అవ్వాలని. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను ఒక 1 week తర్వాత మీకు రెగ్యులర్ క్లాసులు ఇస్తానండి. కొంచెం నాకు పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల నేను మీతో ఈ యొక్క పాలిటీ క్లాసులు చెప్పలేకపోతున్నాను. మ్యాక్సిమం మీకు నెక్స్ట్ వీక్ వెన్స్డే కానీ అదేవిధంగా థర్స్డే కానీ ఆ రోజు నుంచి మన క్లాసులు మ్యాక్సిమం మీకు 2 days ఒక క్లాస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. ఓకే.